హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సంక్రాంతి. నేనైతే సంక్రాంతి పండగకి అయితే సకినప్పాలు ఇలా చేసుకున్నానండి. మా తెలంగాణ సకినప్పాలండి. మార్నింగ్ అయితే అది ఏంటి బియ్యం కడిగి నైట్ పెట్టాను. మార్నింగ్ అయితే ఒక చున్నీలో వేసేసి నీళ్ళన్నీ వంపేసి కట్టయితే ఉంచాను. ఒక 1 అవర్ వరకు దాంట్లో నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు మళ్ళీ పిండి పట్టించుకొచ్చిన తర్వాత దాంట్లో నువ్వులు, ఓమ అయితే వేసాను. వేసిన తర్వాత మా అత్తమ్మ అయితే కలిపింది. నేనైతే అన్నీ వేస్తున్నానండి. కొలతలు ఏం లేవండి, నా చెయ్యే కొలత అండి. నా చేతిన కొలతతో నేను వేస్తాను. మా అత్తమ్మ మాత్రం కలిపింది. చాలా సూపర్గా కలిపింది, చాలా సూపర్గా వచ్చాయి. ఈసారి ప్రతి వంటకం ఏ వంట చేసినా కానీ హైలైట్ సూపర్గా వచ్చింది. ఈ సకినప్పాలు అయితే ఇంకా బాగా వచ్చాయండి. మా అత్తమ్మ అయితే కలుపుతుంది, నేనైతే వేస్తున్నా, వాటర్ వేస్తున్నా. నువ్వులు వేసేసాను, ఓమ వేసేసాను, తగినంత ఉప్పు కూడా వేసేసాను, కలిపేసి ఒక్క పండగకి అయితే దసరా, దీపావళి, మిగతా చిన్న చిన్న పండగలు మనం అందరం ఒక్కొక్కరు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాము. కానీ ఒక సంక్రాంతి పండగకేనండి సకినాలు వేస్తూ ఉంటే వాడల వాళ్ళు, అక్క చెల్లెలు, అత్త అందరూ కలిసి అయితే ఇలా అయితే చేసుకుంటాం కదా. నాకైతే అందుకే ఈ పండుగ అంటే చాలా ఇష్టం అండి. అందరూ కలిసి చేసుకుంటాం కాబట్టి. వేరే పండుగ ఒక ఇంట్లో ఒక్కరమే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాము. అలా కాదండి, ఇదైతే అక్కలు అమ్మలు అందరూ కలిసి అయితే వేసుకునే పండుగ అండి. నాకు అది చాలా బాగా నచ్చుద్ది ఈ పండుగ. సకినాలు వేసే ముందు అయితే గౌరమ్మని అయితే వేసుకోవాలి. ఒక సకినప్ప దాని చుట్టూరు చుట్టేసి దానికి పసుపు కుంకుమ పెడతారు మా దాంట్లో. అందుకనేసి నేను కూడా అలాగే పెట్టాను. చూడండి, ఈ సకినప్పాలు అయితే స్టార్ట్ చేసాము. అందరినీ పిలుచుకొచ్చాను, మా చెల్లె పిల్లల్ని, మా అత్తమ్మ, నేను, మా పిల్లలు అందరు కలిసి అయితే వేశారు. నేనైతే చూడండి వంగి వేస్తున్నా, మా చెల్లె పిల్లలు వేస్తున్నారు, మా అక్క పిల్లలు వేస్తున్నారు. ఇలా అందరు కలిసి పండుగ చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది కదా. ఇలా అయితే పండుగ చేసుకున్నామండి. ఈ సకినప్పాలు అయితే ఇలా పూర్తయిపోయింది. మీరెవరెవరికి చాలామందికి ఇవి రావండి, కానీ ఇవి చాలా బాగుంటాయి. సకినాలు వేడి వేడి చాయ్లో 2 సకినాలు వేసుకొని మా పాప అయితే తింటుంది. తనకైతే చాలా ఇష్టం. ఇక నేనైతే మీకు తెలిసిందే కదా, నా గురించి చెప్పక్కర్లేదు కదా. మేమైతే ఇలా చేస్తామండి. మీరు ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సకినాలు ఎవరికైనా కావాల్సి ఉంటే అడ్రస్ పంపండి, మీకైతే పంపిస్తాను. ఓకేనండి, బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఓకేనా. ఎందుకంటే పెద్ద పండగ, పెద్ద మొత్తంలో చేసే పండగ. చూడండి ఎంత బాగుందండి. ఇలా ఇల్లు గలగలలాడుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకైతే చాలా ఇష్టం అండి. కానీ వీళ్ళందరూ తిడుతూనే ఉంటారు. ఏటి అల్లరి, నాకు అల్లరి నచ్చదు. వాళ్ళు అల్లరి చేస్తారు, వాళ్ళందరూ నన్ను తిడుతూ ఉంటారు. ఇంట్లో అయితే మీరు చూసారు కదా, నాకు టైం ఎక్కడన్నా దొరికిందా. ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకం వేస్తారండి సకినాలు. అన్ని సకినాలు ఒకటే రకం ఉండవు. అదిగోండి రెడీ అయిపోయాయి సకినప్పాలు, వచ్చేయండి. ఇవి కాలవడం మాత్రం మా అత్తయ్య మొత్తం కాల్సిందండి. అసలు నేను చేయడం మట్టుకే, కానీ తను మాత్రం పొయ్యి దగ్గర కూర్చొని కాల్సిందండి అన్నీ. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కదా. ఈ పండుగ మాత్రం ఒక్కరం చేయలేము కాబట్టి, ఒక్కరున్న వాళ్ళు ఎలాగో చేసుకోరు. మేమైతే చాలామంది కాబట్టి ఇలా అయితే సకినప్పాలు చేసేసాము. ఓకేనా. చూడండి ఎలా గలగలలాడాలి. ఇలా గలగలలాడిన తర్వాత తీయాలండి సౌండ్. సకినాలను కొట్టి చూసి తీయాలనేసి మా సార్ అంటారు. అలాగే తీసేసాం.